రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని దెందులూరు నియోజకవర్గం గుడివాడ లంకా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోరు విజయ రామరాజు, జయమంగళ దొరబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వట్లూరు పంచాయతీ పరిధిలో జిల్లా డ్వాక్రా మహిళల ట్రైనింగ్ సెంటర్ లో దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ రావు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. డైనమిక్ శాసనసభ్యులు దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అందరికీ అవసరమైన సేవలను అందిస్తున్నారని వారన్నారు. చింతమనేని ప్రజల మనిషి, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే మనిషి అని పలువురు డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరంన్నర కాలమైంది. మరి అలాగే సూపర్ 6 పథకాలు చెప్పిన విధంగా మాట తోచా తప్పుకోకుండా మరి 6 పథకాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లు అన్నలకు మరి చేదోడు వాదోడుగా మరి వాళ్ళకు కూడా ఉచిత మరి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి దానికి ఆటో వాళ్ళు ముందులో చాలా బాధపడిపోయారు. మాకు కిరాయిలు దొరకట్లేదు, మాకు ఆర్థిక సహాయం ఎలాగా, మా పిల్ల మరి భార్యలను ఎలాగా మేము బతికించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. దాన్ని ఆలోచించి మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ఉండగానే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అని మాట్లాడుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరియు మన దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి ఎంతో ఆలోచించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేందుకు వాళ్ళకు కూడా గత ఆగస్టు 15వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు హామీ నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు ఉచితంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఆర్టీసీ ఒక భాగమైంది. అలాగే నిరుపేద కుటుంబం, అలాగే పేదరికం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక చేయూత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఒక కార్యాచరణలో భాగంగా ఈ ఆటో డ్రైవర్ల సేవలనే కార్యక్రమాన్ని